నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పహల్గామ్లో అటాక్ జరగటం ఎంతో బాధాకరం. కొన్ని రోజులుగా మన దేశంలో సోషల్ మీడియాలో ఏదైతే టెర్రరిస్టులు చేసిన దాడికి సంబంధించి ఎన్నో వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. ఆ వీడియోస్ లో మోస్ట్ ఆఫ్ దెమ్ మతాన్ని ఉద్దేశించి మతాల మధ్య రెచ్చగొట్టే విధంగా, మతాల మధ్య చిచ్చు పెట్టే రీతిలో ఉండటం, అలాగే చేయడం చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే మనం భారతీయులం, రేజ్ యువర్ వాయిస్ అన్నారు, మాట్లాడాలి, గొంతు విప్పాలన్నారు. మనం మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలంటే దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలి, ప్రజలని ఉత్తేజపరిచే విధంగా ఉండాలి. కానీ రెచ్చగొట్టే రీతిలో, ఇతర మనోభావాలను దెబ్బతీసే విధంగా, మన దేశ కీర్తిని తగ్గించే విధంగా ఉండకూడదని భావిస్తున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, నా ఒక పర్సనల్ ఒపీనియన్. మనం చూసుకుంటే పెహల్గామ్ అటాక్ లో సుమారుగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళలో నువ్వో నేనో ఉంటే, మన ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే అసలు ఇమాజినేషన్ చేసుకుంటేనే మనం అసలు క్యారీ చేయలేము. ఎక్కడో కాశ్మీర్లో జరిగింది కదా, మనకెందుకులే అని వదిలేస్తే, రేపు నువ్వు ఆ సిచ్యువేషన్లో వస్తే, నీకు ఆ సిచ్యువేషన్ జరిగితే ఏంటి పరిస్థితి? ఈ దాడిలో లెఫ్టినెంట్ వినయ్ తన ప్రాణాలు కోల్పోవటం జరిగింది. రీసెంట్గా మ్యారేజ్ అయ్యి హనీమూన్ కోసమని కాశ్మీర్కి రావడం జరిగింది. అయితే ఈ దాడి తర్వాత తన భార్య ఇలా అనిందంట, వస్తూ కుంకుమ పువ్వు తెచ్చుకోమని. కానీ తోటాలతో ఎర్రని ముద్దలాంటి నా భర్తతో తిరిగి నేను వెళ్తున్నాను అని అనిందంట. ఎంత బాధాకరం. నిజంగా సొసైటీలో ఆత్మాభిమానం, ప్రేమ, రెస్పెక్ట్ ఉన్నట్లయితే ఇలాంటి దారుణమైన సంఘటనల్ని తీవ్రంగా ఖండించే మనుషులుగా మారతాం. కానీ జరిగిన దాడి గురించి మాట్లాడకుండా, జరిగిన అన్యాయం గురించి మాట్లాడకుండా ప్రతి ఒక్కరూ హిందూ అని, క్రిస్టియన్ అని, ముస్లిం అని మతాల గురించి మాట్లాడుకుంటున్నారు. కొంచెమైనా నాలెడ్జ్ ఉండాలి. మనం భారతీయులం, ఎలాంటి డెమోక్రసీలో ఉన్నాం? ఇలా ఎందుకు జరుగుతుంది? మనం భారతీయులం, మనం ఒక గ్రేట్ డెమోక్రసీలో ఉన్నాం. మతం అని కాదు, మనం భారతీయులం, భారతదేశ పౌరులం. ఇక్కడ అన్యాయం జరిగింది, భారతీయులకి దే లాస్ దేర్ లైఫ్స్. ఇక్కడ జస్టిస్ కావాల్సింది ఇండియన్స్కి. ప్రాణాలు కోల్పోయింది భారతీయులు. అందులో హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉన్నారు. అవును, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో హిందూస్ ఎక్కువ మంది ఉన్నారు, కాదనట్లా. అందుకు మనం ఎంతో చింతిస్తున్నాం. కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు హిందువులారా కదిలిరండి అని పెడుతున్నారు. కానీ భారతీయులారా కదిలిరండి, భారతీయులారా కలిసి వెళదాం, పాకిస్తాన్ మీద యుద్ధం చేద్దాం రండి, మన ఇండియన్ గవర్నమెంట్కి సపోర్ట్ చేద్దాం రండి అని ఉండాలి కదా, పెట్టాలి కదా. ఇది కదా మనం అనాల్సింది. మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పెహల్గామ్ అటాక్ సిచ్యువేషన్లో టూరిస్టులతో పాటు ఉన్న గైడ్ అలీ, తను మనకు ఉన్న టూరిస్టులందరినీ కూడా ఒక సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళాడు. ఇందువలన వాల్యుబుల్ లైఫ్స్ సేవ్ అయ్యారు. అయితే టెర్రరిస్టులు అటాక్ చేయడంతో కొంతమంది దెబ్బలు తగిలి నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళని వేరే సేఫ్ ప్లేస్కి తన భుజాల మీద కూడా తీసుకువెళ్ళారు. మన టూరిస్టులతో పాటు ఒక హార్స్ రైడర్ ఉన్నాడు. అతని పేరు అదిల్. ఇతను టూరిస్టుల మీద అటాక్ చేస్తున్న ఒక టెర్రరిస్ట్ దగ్గర నుంచి రైఫిల్ లాక్కుందాం అనే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయాడు. ఇక్కడ నాకు హ్యూమానిటీ కనపడుతుంది, మీకు కనిపిస్తుందా? అవును, మన పైన అటాక్ చేసింది టెర్రరిస్టులు, వాళ్ళు ముస్లిమ్సే. దట్స్ ఎ బిగ్ గ్యాస్ ఫర్ దట్. వాళ్ళనైతే వదిలే ప్రసక్తే లేదు. అయితే మన ఇండియాలో ఉన్న వాళ్ళని మనం బ్లేమ్ చేయలేదు కదా. అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో క్రిస్టియన్ కూడా ఉన్నాడు. అతని పేరు సునీల్ నెతన్యాహు. ఇతనిని వదలలేదు కదా, ఇతనిని కాల్ చేశారు కదా. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళలో అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఉన్నారు. ప్రతి భారతీయుడికి అన్యాయం జరిగింది, ఇది మాత్రం మనం మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరం ఎడ్యుకేటెడ్ అండ్ నాలెడ్జ్ పర్సన్స్వే ఉన్నాం. ఇలాగా రిలీజియన్స్ మధ్య డిస్ప్యూట్స్ అండ్ గొడవలు పెట్టే వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టాలి. రేపటి రోజున మనలో మనమే కొట్టుకునే పరిస్థితి వస్తుందేమో. ఈ పక్క దేశాలు వాళ్ళు మనల్ని చూసి వీళ్ళకి కనీసం యూనిటీ లేదు చూడండి అని డెఫినెట్లీ అని అనే పరిస్థితి వస్తుంది కదా. కాశ్మీర్ ఎవరిది? మనది, ప్రతి భారతీయుడిది. ఈ మాట మన పాకిస్తాన్లో అంటే కాల్ చేస్తారు. కానీ పాకిస్తాన్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి కాశ్మీర్ మాది అని ప్రొటెస్టులు చేస్తున్నారు. కానీ మన దేశం ఓర్పు సహనంతో వెయిట్ చేసింది. కానీ పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్లోకి వచ్చి కాశ్మీర్ మాది అని ప్రొటెస్టులు చేస్తున్నారు. కానీ మన దేశం ఎంతో కామ్గా, పేషెన్స్గా వెయిట్ చేసింది. మన దేశం తలుచుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇండస్ వాటర్ ట్రీటీ డీల్ని సస్పెండ్ చేయడంతో పాకిస్తాన్కి ఇప్పుడు చుక్క నీరు లేదు, కరువు వచ్చింది. వాళ్ళకి ఇరిగేషన్ లేదు, కనీసం తాగడానికి వాటరే లేదు వాళ్ళకి. కొన్ని నెలలు గడిస్తే పాకిస్తాన్ ఒక డెజర్ట్లా మారిపోయే పరిస్థితి వస్తుంది. అది మన ఇండియా పవర్, అది మనం అంటే అని గర్వంగా గొప్పగా చాటి చెప్పాలి.
ఇండియా ఈజ్ మై కంట్రీ, ఇండియా ఈజ్ ద ప్రైడెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పాలి. టెర్రరిస్ట్ మీద అటాక్ చేయాలనాలే కానీ అది మర్చిపోయి ఆ రిలీజియన్ వాళ్ళు మన దేశంలో ఉండకూడదు, ఈ రిలీజియన్ వాళ్ళు మన దేశంలో ఉండకూడదు అని మాట్లాడుతున్నారు. మనం ఇండియన్స్, మనకి ఇంజస్టిస్ జరిగింది, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు మన రక్తం, మన భారతీయులు, సగటు భారతీయుడు అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. ప్రతి భారతీయుడు బ్లడ్ బాయిల్ అవుతుంది. ఆ టెర్రరిస్టులు వాళ్ళు చేసిన పనికి టన్నుల్లో కొద్ది వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం. మనం 17th సెంచరీలోనో 18th సెంచరీలోనో 19th సెంచరీలో లేము. మన 20th సెంచరీలో ఉన్నాం, 2025లో ఉన్నాం. ఇప్పుడు మనకి రావాల్సింది ఒకటే, మనలో కలగాల్సింది ఒకటే. సగటు భారతీయుడు మనం ఇండియన్స్, వీఆర్ ఫర్ ద పీపుల్ అని రావాలి. ఇక్కడ నేను మతం గురించి మాట్లాడడం లేదు, మనం భారతీయులమని గుర్తు చేస్తున్నాను. సెల్యూట్ టు ద ఇండియన్ ఆర్మీ. ఇది మన ఇండియా, ఇది మనందరి ఇండియా. ఏక్తా భారత్ జిందాబాద్, ఏక్తా భారత్ జిందాబాద్. జై హింద్.